మొత్తానికి ఈ వ్యవహారంలో అంటే ఈ గీతాన్ని రాష్ట్రగీతంగా మార్చడంలో కానీ రాష్ట్రగీతానికి కీరవాణితో మ్యూజిక్ కంపోజింగ్ చేయడంలో కానీ నాకు తెలిసినంత వరకు కీలక పాత్ర వహించింది ఇక్కడే మన లైవ్లో ఉన్నారు అద్దంకి దయాకర్ గారే నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే దయాకర్ గారు కూడా ఏదో ఒక సినిమా తీసే ప్రయత్నంలో అందులో కీరవాణి గారే దానికి మ్యూజిక్ ఇచ్చారు. ఆ మూవీకి కూడా ఇక్కడ తెలంగాణ గీతానికి కూడా కీరవాణితో మ్యూజిక్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం అందశ్రీ గారికి ఎంతుందో అద్దంకి దయాకర్ గారికి కూడా అంతే ఉన్నట్టయితే ప్రచారం ఉంది. దయాకర్ గారు మీరు చెప్పాలి, అంటే కీరవాణి మ్యూజిక్ తర్వాత ఆ పాట ఎలివేట్ అయింది అనుకుంటున్నారా, లేకుంటే తెలంగాణ వాదులు విమర్శిస్తున్నట్లు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తితో కీరవాణితో మ్యూజిక్ చేయడాన్ని తప్పు పట్టడంలో ఏమైనా భావ్యం ఉందనుకుంటున్నారా మీరు? వాళ్ళ ఆవేదనలో అర్థం ఉందనుకుంటున్నారా? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, పెద్దలు రామ్ గారికి. గత కొన్ని రోజులుగా ఇదే చర్చలు వింటూ వచ్చినాం, కానీ ఆ పాట ఇప్పటిది కాదు. ఆ పాట యొక్క మ్యూజిక్ మాత్రం కొత్తది అంతే. ఆ పాట ఎన్నో వేదికల మీద హమ్ చేసిన వాళ్ళందరూ, మీతో సహా కూడా. ఎందుకంటే ఆ పాట అదొక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన పాటని మరింత కొన్ని రోజులు మరింత కలవంతంగా ఉండాలి, మరింత శ్రావ్యంగా ఉండాలి, మరింత ఇన్స్పిరేషనల్గా ఉండాలనే ఉద్దేశంతోనే అందశ్రీ గారు ఎప్పుడంటే ఒక 1 year బ్యాక్ మేము గవర్నమెంట్లోకి రాకంటే ముందు 1 year, అంటే ఇప్పుడు వచ్చి 4-5 నెలలు అయింది. 1 year ముందు వారు రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు నాతో అన్నది, మీరు ప్రభుత్వంలోకి వస్తారు, ఈ పాట అధికారిక గీతంగా చెయ్యాలి, దానికి కీరవాణి గారే మ్యూజిక్ కొట్టాలని ఆయన అన్నాడు. అంటే అదే కనుక ఆ పరిస్థితి వస్తే నేను డెఫినెట్గా మీకు అది సహకరిస్తా అని చెప్పి. ఎందుకంటే అప్పుడు గద్దర్ గారి పాట నా సినిమాలో అప్పుడే వారు మ్యూజిక్ చేసి ఉన్నారు కీరవాణి గారు. ఆ పాట వారిద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఎందుకు ఆయన రెహమాన్ అని అనుకున్నాడు ముందు. తర్వాత శరత్ అని ఒక మలయాళీ సింపోజర్ ఉన్నాడు, ఆయన సింఫనీ ఆయన ఉన్నాడు. ఒక 15 నిమిషాలు ఉంటుంది, చాలా బ్రైట్. నిన్న కూడా చెప్పిండు అందశ్రీ గారు, చాలా బ్రైట్ మ్యూజిషియన్. తర్వాత ఆయన ఆ 15 నిమిషాలు మనిషిని అట్లా నిలబెట్టగలడు. ఆయనతో కూడా అనుకున్నాడు, కానీ ఆయనకు తెలుగు రాదు. AR రెహమాన్ గారు, కవిత గారు ఒకటి బతుకమ్మ పాట చేయించింది గౌతమ్ మీనన్తో కలిసి. ఆ పాట చాలా అది అంతగా ఆకర్షించలేదు, నేను ఫ్లాప్ అయిందని చెప్పాను, కానీ ఆ బతుకమ్మ పాట ఫ్లాప్ అయింది. కానీ అట్లా వారికి కీరవానికి తెలుగు ఆత్మ ఉంది. తర్వాత తెలంగాణలో కొన్ని, అంటే దయాకర్ గారు మీరు అన్నది కరెక్టే, తెలుగు ఆత్మ ఉంది కానీ తెలంగాణ ఆత్మ లేదనే కదా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు 20-25 సంవత్సరాల నుంచి వారు ఇక్కడ జీవనం ఉన్నారు. నాకు తెలిసి కర్ణాటక దగ్గర రాయచూర్, అంటే మనకు ఆంధ్ర బార్డర్, రాయలసీమ బార్డర్ లో ఉన్న ఆయన, వ్యవసాయ క్షేత్రంలో పనిచేసి ఇక్కడ ఉన్న ఆయన, ఇక్కడ మనకు దగ్గరగా ఉండి ఇక్కడ 20-25 సంవత్సరాల నుంచి వారు ఇక్కడనే స్థిరపడి ఉన్నారు. కాబట్టి వారిని తెలంగాణ ఆంధ్రాని చూడడానికి కాదు, నేను ఒక ఆస్కార్ అవార్డు తెలుగు, అది టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు తీర్మానం చేసింది, తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన అని చెప్పి. మీరు అలా దిగండి ఒకసారి, చూస్తే తెలుస్తుంది కీరవాణి గారి గురించి వాళ్ళు ఏం తీర్మానం చేశారు. ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళ కంటే బీఆర్ఎస్ నేతల కంటే మిగిలిన తెలంగాణ వాదుల నుంచి ఎక్కువ అభ్యంతరాలు వస్తున్నాయి, తెలంగాణ రచయితలు నాయకుల నుంచి. మా మీద వాళ్ళకి ప్రేమ ఎక్కువ, మమ్మల్ని ప్రశ్నించమనండి, మమ్మల్ని విమర్శించమనండి. వాళ్ళ విమర్శల్లో సాహిత్యంతో ఉంటే కోదండరామ్ గారు ఉన్నారు, ఇతర కమ్యూనిస్టులు ఉన్నారు, మాకు గైడ్ చేస్తారు. ఇవాళ కూడా కొన్ని సూచనలు చేసిండ్రు, వాటిని డెఫినెట్గా ఇప్పుడు ఎవ్వరు విమర్శించిన, మమ్మల్ని విమర్శించే హక్కు, ప్రజాస్వామిక హక్కు అందరికీ ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఆ రోజు రామకృష్ణ గారు ఆంధ్రాతో పాటించింది ఏందని ఆ రోజు ఎందుకు చర్చ రాలేదు? ఈరోజు ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్తో తెలంగాణ పాట యొక్క దిగంతాలకు పోయే విధంగా చేస్తే ఎందుకు వాళ్ళకి సమస్య అవుతుందో నాకు. వాళ్ళ దాంట్లో ఒక మంచి ఒక కోరిక ఉంది. తెలుగు వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళము ఆ స్థాయి గాత్రం లేదా, ఆ స్థాయి ఏమంటాము టాలెంట్ లేదంటే ఉన్నది. మరి అందశ్రీ గారిని ఒప్పించడం అయితే అది మా ముఖ్యమంత్రి గారు అయితే వారి చేతిలో పెట్టేసి ఆయన కాంప్రమైజ్ కాడు. నేను కీరవాణి గారి ముందు నిన్న చెప్పిండు, వారు కోదండరామ్ గారు కూడా ఉన్నారు, ఆయనతో షరత్తో చేయించాలనుకున్నాడు ఆయన. అంటే ఏంది, ఆయనకు విజన్ ఉంది, శంకర్ మహాదేవంతో పాటించాలని ఉంది, సుఖ్వీందర్ సింగ్ గాత్రం ఉండాలని ఉన్నది, శ్రేయా ఘోషాల్తో పాడిపోయారు. అది ఎప్పటి వరకు అంటే అతని చేతిలో ఉన్నంత వరకు అతని సాంగ్ అతని ఇష్టం, అది అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ అది ఇప్పుడు రాష్ట్ర గీతం అవుతుంది కదా, అంటే రాష్ట్ర ప్రజల అభిప్రాయాలు, రాష్ట్ర నేతల అభిప్రాయాలు కానీ, కవులు గాయకుల అభిప్రాయాలు కానీ అవసరమే కదా.
ఇప్పుడు ఒక మాట వినండి, కేసీఆర్ గారు దాన్ని బొమ్మిని తిమ్మిని చేయబోతేనే నాయన నువ్వేం చేయకు నీకు దండం అని చెప్పి బయటకు వచ్చినాయి ఆయన. ఇప్పుడు మేమేమన్నా దాంట్లో చేయి పెడితే అంత మంచి పాట, ఉద్యమంలో ఒక ఊపు, ఉద్యమంలో ఒక స్ఫూర్తి, ఉద్యమాన్ని రగిలించిన ఒక పాటను మేమెందుకు కోల్పోవాలనుకుంటాం? తర్వాత తనకు ఒక హామీ ఇచ్చింది తెలంగాణ సమాజం, మీ పాటను మేము బతికిస్తామని. అది కేసీఆర్ గారు వమ్ము చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారు వమ్ము చేయదలుచుకోలేదు. లేదు మీరు ఇట్లా చేస్తే మేము ఇట్లనే చేయాలనుకుంటున్నాము, తెలంగాణ మొత్తం ఇట్లా ఉండాలని మేము అనుకుంటున్నాం టర్మ్స్ డిక్టేట్ చేస్తే అడగండి వారు, కోదండరామ్ గారిని అడగండి, వాళ్ళు ఇద్దరు కలిసి చాలా సంవత్సరాలుగా కలిసి వాళ్ళు ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాలే. ఇప్పుడు ఏ విషయంలో మీకు తెలుసో లేదో, వారు కీరవాణి గారు కూడా వారు చెప్పిన నోట్స్ తో పాటు స్పీడ్ తో పాటు పిచ్చిన ఆయన రికార్డ్ చేసుకుని గాత్రంతో పాడిన మిత్రులతో పాడిపించింది. అది ఇంకెన్ని రోజులు, 2 రోజులు అయిపోతుంది ఆయనకైతే, వారం రోజుల పైచిలుపు చేసింది. దానికి ఇంకొకటి ఏంటంటే, మన వాళ్ళకు క్వాలిటీలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేది కొంచెం ఇబ్బందికరమే, ఏ మాట కామాట. అది నాకు ఎందుకంటే నేను నా పాటలు మ్యూజిక్ చేసేటప్పుడు చూసిన కదా, ఆయన కూడా కాంప్రమైజ్ కాడు కీరవాణి గారు. సో మన తెలంగాణ పాట సగర్వంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయానికి మేము అందరం మద్దతుగా ఉన్నాం తప్పితే ఎవరు దీంట్లో ఇప్పుడు ప్రొవిజో ఎందుకు దయాకర్ గారు ఇప్పుడు రేవంత్ అన్న అంటూ ఒక సాంగ్ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఒక సాంగ్, నల్గొండ గద్దర్ వాడింది, అదంతా తెలంగాణ కవులు కళాకారులు చేసిన పాట. ఈ ఆప్షన్స్ అన్ని అందశ్రీ గారి కాడ మేము చర్చించినాం. ఎవరో కాదు కదా, మనోడే కదా నల్గొండ గద్దర్, మనోడే కదా. ఇప్పుడు చరణ్ అర్జున్ నాకు దగ్గర మిత్రుడే కదా. చరణ్ అర్జున్ కూడా విమర్శిస్తున్నాడు ఇప్పుడు. అవును, విమర్శ అనేది వాళ్ళు చేసే హక్కు ఉంది, నువ్వెవరు నేనెవరు కాదంటానికి కళ్యాణ్ భాయ్. అంటే నేను అనేది ఏంటంటే దయాకర్ గారు నేను అనేది ఏంటంటే, దశాబ్ది ఉత్సవాల ముంగిట ఉన్నాం మనం, ఈ సంబురాలు జరుగుతున్నాయి, అందరినీ ఇందులో భాగస్వామ్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ గీతం విషయంలో చాలా విమర్శలు వస్తున్నాయి, చిహ్నం విషయంలో విమర్శలు వచ్చాయి, కొంచెం వెనక్కి తగ్గారు. ఆ పాట రేపు రిలీజ్ అయినాక గుండె నిండా సంతోషంతో వాళ్ళే ఆ తెలంగాణ పాటను హమ్ చేసుకుంటూ ఉంటారు. ఆ నమ్మకం మాకున్నది. ఎందుకంటే అట్లా మేమేమి తెలంగాణ పాటనో, తెలంగాణ అస్తిత్వాన్నో, తెలంగాణ యొక్క ఏంది వారసత్వాన్ని కించపరిచే నేపథ్యం నుంచి వచ్చినామా? నేను కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వారి జనసమితి కావచ్చు, ఈవెన్ చెడగొట్టాలి అని కూడా అనుకోరు. ఎందుకు అనుకుంటారు? అది బాగలేకపోతే కోదండరామ్ గారు సమర్థించి వారెందుకు వారి యొక్క స్థాయిని తగ్గించుకుంటారు చెప్పండి? వారు కాదు, కమ్యూనిస్టులు ఉన్నారు, ఆడ ఇతర పార్టీల నాయకులు ఉన్నారు, మీరు ఒకసారి కనుక్కుంటే ఎట్లున్నదని చెప్పమనండి. కాబట్టి ఎక్కడ కూడా తెలంగాణ గౌరవాన్ని తగ్గించే విధంగా ఉంటే మేమే అన్నా ఇది వద్దని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి చెప్తాం. కోదండరామ్ గారు కూడా ఏమి శశబిశలు లేకుండా చెప్పగలడు, సార్ ఇది ఇట్లా చేయలేదు, ఇట్లా ఉందని చెప్పలేడా? వారి మేము అందరు ఎవరు ఇలా చూసినాం, కోదండరామ్ గారు ఏదో రేవంత్ గారు చెప్పినట్టు వింటున్నారంటే మేమంతా అందశ్రీ చెప్పినట్టు విన్నాం. నాయన మీకు తెలియదు, అందశ్రీ అది జీవితకాల సాఫల్య పాట. నా అమ్మకు నేను రుణం తీర్చుకునే పాట, నన్ను చేయనియండి అని చెప్పి కీరవాణి గారిని వేడుకున్న పరిస్థితి నేను చూసిన. ఎందుకంటే ఆయనకు జీవితకాలం కాదు, ఆయన చచ్చినా బతికించే పాట అది, తెలంగాణను చస్తున్న దాన్ని బతికించిన పాట. కాబట్టి అందరు మిత్రులు కూడా అర్థం చేసుకోండి, దీన్ని రాజకీయం చేయకండి. రాజకీయాల కంటే ఎక్కువ పాటను మీరు చూసి డెఫినెట్ గా మీ అందరు మెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను. రైట్ దయాకర్ గారు, మనం కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే ఇది పొలిటికల్ ఇష్యూగా కూడా ఉంది కాబట్టి డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనం కోదండరామ్ గారు చెప్పాల్సిన అభిప్రాయాలు చెప్పారు. మిమ్మల్ని అడగబోతుంది ఏంటంటే, సోనియా గాంధీ జూన్ 2న సోనియా గాంధీ రాబోతున్నారు తెలంగాణకి. సోనియా గాంధీ చేతుల మీదుగానే ఈ సాంగ్ ఏదైతే రాష్ట్ర గీతం ఉందో దాని ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. మీరు సంబురాలు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. తొలిసారిగా ఆవిర్భావ వేడుకల్లో కాంగ్రెస్ అధికారికంగా పాల్గొంటుంది. సోనియా గాంధీ వస్తున్నారు, దీన్ని మీరు సంబురంగా చేస్తున్నారు. చాలామంది తెలంగాణ వాదులు దీన్ని ఒక సమరమే అంటున్నారు. వాళ్ళు ఈ రాష్ట్ర గీతం విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి, రాష్ట్ర చిహ్నంపై అభ్యంతరాలు ఉన్నాయి, రకరకాల అభిప్రాయాలు, రకరకాల విమర్శలు మీ మీద మొదలైన నేపథ్యంలో వాటిని ఎలా అడ్రస్ చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఇక సోనియా గాంధీ గారిని వ్యతిరేకించే ఒక నైజం తెలంగాణకు ఉందనైతే నేను అనుకోను. ఎందుకు బీజేపీ వ్యతిరేకిస్తుంది? సోనియా గాంధీ ఎందుకు రావాలి అని కూడా బీజేపీ ఆల్రెడీ క్వశ్చన్ చేస్తుంది. అయితే అట్లయితే వాళ్ళు బీజేపీ ప్రేరిత ఉద్యమకారులు, బీజేపీ నాయకులే అంటున్నారు. మోడీని తెచ్చుకుందామా మరి? తల్లిని చంపి బిడ్డని బతికిచ్చిండ్రు అంటే ఏ హోదాలో సోనియా గాంధీ వస్తున్నారు అనేది క్వశ్చన్. ఏ వేళనైనా ఇచ్చేనాడు ఎందుకు ఇచ్చిందని ఎందుకు అడగలే?
ఇచ్చినాడు, మీరు ఎందుకు ఇచ్చిండ్రమ్మా అని ఎందుకనలే, నువ్వు ఇవ్వకూడదని అని చెప్పాలి కదా. మేమే కదా ఆమెను బతిలాడితే ఇవ్వాలమ్మా మీరు ఇవ్వాలని చెప్పి నివేదికలు ఇచ్చుకొని కలిసి చేసింది. ఆమెతో పాటు సుష్మా స్వరాజ్ గారిని కూడా మేము అనుకున్నాం. మరి సుష్మా స్వరాజ్ గారిని కూడా వారి వారసత్వాన్ని పిలవాలని ఎందుకు లేదు బీజేపీలకు? కాబట్టి ఇవన్నీ కూడా ఒక పొంతన లేని వివాదాలు ఎవరికి వాళ్ళకే. నేనేమంటున్నంటే రాష్ట్ర గీతం అంటే రాష్ట్ర గీతం అందశ్రీ చేసిన కీరవాణి వద్దంటారు. కీరవాణి గారి అంటే ఇంట్రెస్టింగ్ గా చెప్పిండు ఆయన. ఏంటంటే ఆంధ్ర నుంచి ఆయనకు అంత ఫోన్లో చేసి మీరు ఆంధ్ర వాళ్ళ ఉండి తెలంగాణ పాట ఎట్లా వాడతారు, వాళ్ళు మిమ్మల్ని వద్దంటుంటే కూడా మీరు దీన్ని ఎట్లా చేస్తారని చెప్పేసి అంత సోషల్ మీడియా ట్రోల్స్ వస్తుంటే కీరవాణి గారు చెప్పాలి దీని మీద స్పందన. అంటే మీరందరూ ఖండించాలని సోషల్ మీడియాలో పెట్టిండ్రట వాళ్ళు ఆంధ్ర సంఘాలు కొంతమంది. అంటే కీరవాణి గారు కూడా ఖండించిరట. ఏమని? అవును నేను కూడా ఖండిస్తున్నా, 2 ఖండాలుగా, ఒకటి 2.5 నిమిషాల పాటగా, ఒకటి 13.5 నిమిషాల పాటగా. అంటే దాన్ని ఎంత జోవియల్ గా, దట్ ఈస్ ది ఆర్టిస్ట్ కి ఎల్లలు ఉండవు. అంటే వాళ్ళు ఎంతసేపటి వివాదం చేయదలుచుకుంటే ప్రతి దాన్ని కూడా ఏళ్ళు ఇట్లెందుకు పెట్టినావు, కాలు అట్లెందుకు పెట్టినావు, నువ్వు ఎట్లా చేస్తావో చెప్పు, ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పు, నేను కూడా ఇది చేయగలనని చెప్పు, నువ్వు ఒక ప్రపోజల్ తీసుకో, లేకపోతే ముఖ్యమంత్రినో లేకపోతే ఇంకెవరినో మీకు గెలిచిన వాళ్ళని కలవండి, చేయండి. కానీ చేసేదాన్ని అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అంటే మరి ఇంకొక తీరుగా, ఇప్పుడు వీళ్ళందరూ చెప్పిన దాన్ని పెడితే ఇంకొక తీరుగా అంటారు, ఇంకొక తీరుగా అంటారు. కాబట్టి మామూలే ఇవన్నీ. చిహ్నం విషయంలో కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలే కాదు, తెలంగాణ ఆత్మగౌరవం ఉండేటట్టు ఉంటది. కాకతీయ తోరణానికి కానీ లేకపోతే చార్మినార్ కానీ ఇప్పుడు దాంట్లో ఉన్న వీళ్ళు ఏంటంటే ఒక 10 రకాలు ఉంటే ఏదో ఒకటి లీక్ అయితే దాన్ని బయట పెట్టి ఇదే చిహ్నం అని ప్రచారం చేసుకునే కాడికి వచ్చిండ్రు. దీన్ని వివాదం ఎందుకు చేయాలి? పాటను జాతికి అంకితం చేస్తున్నప్పుడు దీన్ని ఇంకో దానికి ఎందుకు చేయాలి? ఇప్పుడు మీరు ఇంకోటి సోనియా గాంధీ ఒక్క నిమిషం, సోనియా గాంధీ మీద సోనియా గాంధీ ఏ హోదాలో వస్తుందంటూ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈరోజు ఉదయమే మాట్లాడారు. ఒకసారి వినండి, మీరు కూడా వినండి. అసలు సోనియా గాంధీని పిలవటాన్నే మేము తప్పుపడుతున్నాం. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ ప్రభుత్వం కనీసం అఖిలపక్ష సమావేశం, ఉద్యమకారులతో సమావేశం, చరిత్రకారులతో సమావేశం నిర్వహించి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అన్నటువంటి కనీసమైనటువంటి ఒక సలహాలు సూచనలు కూడా తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి విషయాన్ని మనం చూసాం. రేవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క విషయంలో సోనియాని పిలవటం ఆపాలి, మిగతా పక్షాలతో వెంటనే మాట్లాడి ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అందరం కలిసి అన్నటువంటి విషయాలపైన చర్చిస్తే బాగుంటుందని చెప్పని నేను పేర్కొన్నాను. దయాకర్ గారు, 2 అంశాలు ఉన్నాయి. ఒకటి సోనియా గాంధీని పిలవద్దు, ఆపాలి, ఆమె హోదాలు వస్తుంది, ఒక పాయింట్ అయితే. రెండో పాయింట్, అన్ని పక్షాలతో ఉద్యమకారులతో అందరితో మాట్లాడాలి, దశాబ్ది వేడుకలకు సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి, ఆ వేడుకలు నిర్వహించాలి, ఒక పద్ధతిగా ప్రభుత్వం వెళ్తే బాగుండేది అనే అభిప్రాయం అయితే మనం తప్పు పట్టలేదు. ఇప్పుడు ఈయనకున్న సోయి, మా ప్రభాకర్ అన్నకున్న సోయి మా కిషన్ అన్నకు లేదా? ఆయన ఏకాఏకంగా ఏది చెప్పకుండానే సోనియా గాంధీ తెలంగాణ దయ్యం అని మీ వర్షన్ తెలిసిపోయి ఆడికి వచ్చి అఫీషియల్ మీటింగ్ లో సోనియా గాంధీ దయ్యం అంటే ఇక దేశం అంతా పరువు తీసుకుంటానిక. ఇప్పుడు తెలియని ఇవన్నీ రాజనీతులన్నీ కూడా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళని కూడా పిలవాలని ఈ మీటింగ్ ఉండే. వాళ్ళ కాడికి వచ్చి ఈ పాట ఇట్లొద్దు, ఆ పాట అట్లొద్దు అని చెప్పింది మీరు ఎట్లా బిగ్ బ్యాంగ్ చేసుకోరు మీరు? ఇవన్నీ కూడా వార్తల కోసం ఐడెంటిటీ క్రైసిస్ తప్పితే దీంట్లో ఏమన్నా వాదం ఉందా? నిజంగా కళ్యాణ్ నువ్వు చెప్పు, వీళ్ళు చేసే విమర్శల్లో స్టాంటిటీ ఉంటే, ఇప్పుడు నేను అంటున్నా తెలంగాణ చిహ్నంకి సంబంధించి ఒక వాళ్ళు ప్రపోజల్ పెట్టిండ్రు, వారసత్వం లేదంటే ప్రజలు, వారసత్వాన్ని వదిలేది లేదు, ప్రజలను వదిలేది లేదు. అది ప్రిపరేషన్. ఇప్పుడు తెలంగాణ తల్లి ఉంది విగ్రహం, తెలంగాణ తల్లి రాజరికం ఛాయలు ఉన్నది కాబట్టి సగటు సామాన్య తెలంగాణ స్త్రీని ప్రతిబింబించేలాగా తీయాలనేది మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. ఒక సంవత్సరం క్రితం ఆవిష్కరించడం కూడా ఒక స్థాయిలో. కానీ ఇప్పుడు అఫీషియల్ గా దాన్ని చేస్తున్నప్పుడు దాన్ని నిష్ణాతులతోని అందరితో కలిసి కన్సల్టేషన్. ఇప్పుడు తెలంగాణ గీతం ఉంది, ఎట్లా పాడాలని ఎవరిని అడగాలి? అది పాడిన పాట కదా, పాడిన పాటకు కొత్త ట్యూన్ చేయడానికి కూడా అందరిని పిలిచి అడగాలి అంటుండ్రు. మరి కీరవాణి వద్దన్నోళ్ళు రేపు ఇంకొకరు చేస్తే ఆయన కాదు ఈయన అంటాడు, ఈయన కాదు పోతే ఆయన అంటాడు. అంటే ముఖ్యంగా నాకు కనబడుతున్నది ఏంటంటే అక్కసు వీళ్ళు చేయలేదు. 10 సంవత్సరాల పాటు ఎందుకు తెలంగాణ పాటను నువ్వు జాతికి అంకితం చేయలేని ఒక్కడు అడగడే? ఒక్కడంటే ఒక్కడు కేసీఆర్ని అడగరే?
మీరు రెహమాన్ పాట కవిత చేసుకొస్తే రెహమాన్తో ఎట్లా చేసినావు బతుకమ్మ ఆత్మగౌరవం కాదా? గౌతమ్ మీనన్ తో చేయించింది అంటే అరే మీరు దయాకర్ గారు బతుకమ్మ పాటకి రాష్ట్ర గీతానికి మనం కంపేర్ చేయలేము. ఎందుకంటే బతుకమ్మ పాట ఆమె సొంతంగా చేపించుకున్న పాట అది. ఇది రాష్ట్రం మొత్తానికి రాష్ట్ర అఫీషియల్ గీతం కదా ఇది. నేనేమంటున్నా, బతుకమ్మ ఏళ్ల తరబడి కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి తెలంగాణ సంస్కృతి, మీరు దాన్ని ఎట్లా తీసేస్తారు? జాతీయ గీతం కంటే ఏమాత్రం తగ్గదు. నేనేమంటున్నా అంటే అసలు మీకు మ్యూజిక్ మరి అయితే మరి నేనేమంటారు, రామకృష్ణ గారితో ఎందుకు పాడిపించిందని ఎందుకు అడగరా? ఆయన ఆంధ్ర దయాకర్ గారు, రాణి గారు అన్న వాటికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంది. ఎందుకంటే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు కాంగ్రెస్ పార్టీ సొంతం కాదు, రాష్ట్ర గీతం కాంగ్రెస్ పార్టీ సొంతం కాదు, రాష్ట్ర చిహ్నం కాంగ్రెస్ పార్టీ సొంతం కాదు, అందరినీ భాగస్వామ్యం చేయాలి అనేది రాణి గారి డిమాండ్. దాంతోపాటు సోనియా గాంధీని ఏ హోదాలో పిలుస్తున్నారని బీజేపీ డిమాండ్గా ఉంది. అది ఇంకా అది నేను ఇంతకు ముందే కూడా చెప్పినా కానీ ఇప్పుడు వాళ్ళు ఒకరేమో సోనియా గాంధీ మీద, ఒకరేమో పాట మీద, ఇంకొకరేమో చిహ్నం మీద. అసలు ఇప్పుడు ఈ విమర్శించేటోళ్ళ మధ్యనే ఐక్యత లేదు. ఏది విమర్శిస్తుండ్రో మీరు ఫస్ట్ ఒక దగ్గర కూర్చోరు. మీరు విపక్షాలుగా కూర్చుంటారా, వివిధ రకాలుగా కూర్చుంటారా, నానా రకాలుగా కూర్చుంటారా? ఇప్పుడు ఒక ఆయననేమో పాటల కీరవాణి సంగీతం ఎట్లా కొడతా అంటాడు, ఇంకొక ఆయన చిహ్నం గట్లెట్టుంటది అంటాడు, ఇంకొక ఆయనేమో అసలు సోనియా గాంధీ కాదు అసలు పండుగ మీరు ఎట్లా చేస్తారు అని అంటాడు. అరే ఇది ఇన్ని 10 సంవత్సరాల పాటు ఎటుపోయింది ఈ ప్రశ్నలు మీకు? అంటే ఇలా మీకు పాటకు జాతీయ దయాకర్ గారు 10 ఏళ్ల పాటు సవ్యంగా జరిగిన వేడుకలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి నిర్వహిస్తున్న వేడుకలకు ఇంత గందరగోళం ఎందుకనే కదా. అందుకనే ఆ అక్కసుతో చేసే వాటికి అట్లనే దాన్ని పట్టించుకోవద్దు. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశాలు చెప్పగానే చెప్పినప్పుడు కూర్చున్నాక ఇప్పుడు పగొని పంచాంగం చెప్పమంటే మధ్యాహ్నం మీద వస్తామని చెప్తాడు. ఏం లాభం? ఇప్పుడు విమర్శించుకుంటా వచ్చి పిలువంటే ఇప్పుడు అసలు నేను చేసే పని నీకు నచ్చలే, వచ్చాడికి నువ్వు ఏం చేస్తావు? మీరు ఇప్పటికి కూడా ఇప్పటి చిహ్నం విషయంలో ఏం పోలే, మీరు సూచనలు ఇవ్వండి. మీరు ఇప్పుడు ఏదైనా మీడియాతోనే మాట్లాడుతున్నారు కదా, ప్రభుత్వంతో ఎవరు మాట్లాడతలేవు. అరే ప్రభుత్వం పిలవట్లేదంటే ఒపీనియన్. ఇప్పుడు ఈ రోజు ప్రపోజల్ పాటను అందరి ముందుకు పెట్టాలని ఉంది ఈ రోజు. అంతకంటే ముందే కీరవాణి ఎట్లా చేస్తారని వాటికి ఆడికి వచ్చి కీరవాణి ఎట్లా చేస్తారని అంటాడు ఆయన. అంటే దాన్ని ఇది చేయక ఇంకొకరి ఆయన వచ్చినాక కీరవాణి కాకుండా ఇప్పుడు మా చరణ్ చేయమని అనుకున్నాం అనుకో, చరణ్ కాదా బాబు ఇంకో మా భీమ్స్ చేయాలని ఒక ఆయన అంటాడు. ఇట్లా ఉండదు కదా. అది పాట రాసిన ఆయన హక్కును కూడా వీళ్ళ చేతిలోకి తీసుకుంటారు. ఆ పాటను అసలు రాష్ట్రానికి అంకితం చేయడం ఇష్టం లేక ఇట్లా చేస్తుండేమో. ఒక దళితుడు రాసిండు కాబట్టి కేసీఆర్ కూడా అది ఇష్టం లేకుండే 10 సంవత్సరాల పాటు ఎందుకు చేయలే? ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే దళితుడు రాసింది జాతికి అంకితం అవుతుంటే మన కళ్ళ కుట్రనా? నాకు అర్థం కాదు. ఇలా మీరు పాడినప్పుడేమో ఆంధ్ర వాళ్ళు పాడితే నష్టం లేదు, మీరు చేసినప్పుడు మ్యూజిక్ ఆంధ్ర వాళ్ళు చేస్తే లేదు, కాంగ్రెస్ పార్టీ చేయంగానే ఆంధ్ర వాళ్ళు చేసిండ్రు అంటే చెప్పిన కదా కీరవాణి గారిది. ఆయన ఖండిస్తున్నా, నేను కూడా 2 పాటలు ఖండిస్తున్నాను అన్నాడు. అంటే వాళ్ళకున్న జోవియల్ ఏమైనా సరే ఎంతసేపటికి కాదు. నేను ఒక మాట అంటే ఆగు శ్రీధర్ రెడ్డి గారు, మీరు భారత రాష్ట్రం ఎందుకు మార్చుకున్నారా? మీరు తెలంగాణ అస్తిత్వం మీకేం రైట్ ఉన్నది చెప్పండి నాకు. కానీ ఒకటి మాత్రము, తెలంగాణ మూమెంటంలో సరే మీరు పరోక్షంగా ఉన్నా ప్రత్యక్షంగా ఉన్నా పాల్గొన్నా ఆ పాటను జాతి గీతంగా చెయ్యాలని ప్రతి వేదిక మీద కేసీఆర్ గారు చెప్పిండ్రు. మేమున్న దాని మీద కూడా ఎందుకు ఆయన చేస్తా అని చెప్పి ఆయన కూడా కొన్ని పదాలను చేర్చి కొన్ని మారిస్తే దాన్ని వద్దని చెప్పిండు ఆయన. ఏది కృష్ణమ్మ గోదావరిలో మన బీళ్లకు మల్లాలి అనేదేమో ఉద్యమ కాలంలో ఉండేది. ఇప్పుడు వాటితో పసిడి పంటలు పండాలనేది ఉంటది. ఇప్పుడు మల్లాలి అనేది మనదే ప్రభుత్వం ఉన్నది, ఎవరు మళ్ళీ మనమే కదా. ఇట్లాంటి కొన్ని మార్పులు చేర్పులు తప్పితే ఒకటి మీరు అన్నట్టు కీరవాణి గారిని బీజేపీ గాని బీఆర్ఎస్ గాని విమర్శించలేదు, అది వాస్తవం. కీరవాణి గారి విషయంలో, చిహ్నం విషయంలో ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 4-5 ప్రపోజల్స్ ఉన్నాయి. దాంట్లో ఒకదాన్ని తీసుకున్నారు. పొద్దుగాల కళ్యాణ్ గారు కూడా నాకు ఇది అదేనా అని అన్నాడు. దాంట్లో వన్ ఆఫ్ ది చాయిస్ అది. అలాంటప్పుడు వాటిని మీ పబ్లిక్ ఇప్పుడు దీన్ని రాకముందే దీన్ని రాద్ధాంతం చేస్తుండ్రని చెప్పి నేను ఎవరో మిత్రులు చెప్తే కేటీఆర్ గారు
ఊరికే దీనిలో దయాకర్ గారు విన్నారు కదా, రసమయ్య గారు చాలా క్లారిటీగా చెప్పారు. అందశ్రీ గారు ఆ పాటలో మార్పులు చేర్పులు ఒప్పుకోకపోవడం వల్ల దాన్ని రాష్ట్ర గీతంగా చేయలేకపోయాం తప్పితే అందులో ఇంకో కారణమే లేదని చెప్పారు క్లియర్గా. రసమయ్య బాలకిషోర్ గారు మీకు చాలా సన్నిహితుడు, మీకు చాలా బాగా తెలుసు, అందులో వాస్తవం నిజమా కూడా మీకు తెలుసు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా జై తెలంగాణ అన్నారా అనేది కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఒక దశలో నేను రసమై వేరు కూడా కాదు కదా, మీకు తెలుసు. అందుకే అంటున్నాను తెలుసు. వారి పాటను మొత్తం తెలంగాణ అంతా తిరిగి పాడిన దాంట్లో రసమయ్య గారి కంటే ఎక్కువ ఎవరు లేరు నాకు తెలుసు. నేను ఆ వేదికల మీద కూడా ఉన్నా కాబట్టి నేనేమంటున్నంటే అది 2వ తారీఖు తర్వాత అందశ్రీ గారు వస్తారు, కొన్ని విషయాలు వారి నోటి నుంచి చెప్పాలి. అది రసమయ్య గారిని కూడా ఆ రోజు కూర్చోబెట్టాను నేను. రసమయ్య గారికి స్నేహితుడు రసమయ్య గారు అబద్ధం ఆడతారని మీరు అనుకుంటున్నారా? నేనేమంటున్నా కొన్ని విషయాలు రసమయ్య గారు అందశ్రీ గారు వారిద్దరు కూడా సిద్ధంగా ఉంది. రసమయ్య గారు వస్తే అద్దంకి దయాకర్ని కూడా తీసుకొని అందశ్రీ గారిని కూడా పెట్టుకొని డిబేట్ చేద్దాం. నేను కాదు, కొన్ని విషయాలు ఆయన చెప్తాడు. సరే సోదరి మన రుద్రమ్మ గాని లేకపోతే శ్రీధరెడ్డి గారు కానీ అబ్జర్వ్ చేస్తున్నా. ఇక రసమైన నేను ఒక మాట చెప్తా వినిగా. ఈ రోజు ఈ పాట రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి గారు చేస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అందశ్రీ గారు. వారికి గతంలో ఆ కోరిక ఉండే మన కేసీఆర్ గారిని అడిగినప్పుడు ఆయన కొన్ని అభ్యంతరాలు చెప్పిండు, అది మార్చను అట్లా కాదు అని చెప్పినందుకు వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యం వచ్చి అది మీరు అందశ్రీ గారు దాన్ని చర్చిద్దురు 10 టీవీతోనే. కానీ ఈ పాట విషయానికి వచ్చినప్పుడు ఇది రాష్ట్ర గీతంగా ఉండాల్సిన అర్హత ఉన్న పాట. మహారాష్ట్రకు ఉంది, కర్ణాటకకు ఉంది, వివిధ రాష్ట్రాలు దాదాపు 18 రాష్ట్రాలకు రాష్ట్ర గీతం ఉంది. ఇది అస్తిత్వానికి ప్రతీక. తెలంగాణ అంటే ప్రపంచంలో పోరాటంతోనే ప్రపంచ యొక్క మనసు చురగొన్న ప్రాంతం ఇది. ఏదో మామూలు రాష్ట్రం కాదు ఇది. తెలంగాణ అంటే నిరంతర పోరాటం, అగ్ని జ్వాలలతో ఉన్నది. ఆయన ఏం మాట అంటాడు, నా అమ్మకు నేను రాసుకున్న పాటను నా అమ్మకి ఇవ్వనీయలేదని అన్నాడు. అది ఏందనేది వాళ్ళు చర్చిస్తారు. కానీ నేను ఒక మాట చెప్పి నేను మిగతా టీవీకి పోవాల్సిందని నేనేమంటున్నా, రుద్రమ్మ గారు కానీ మన శ్రీధరెడ్డి గారు కానీ మా రసమయ్య గారు కానీ ఈ పాట విషయంలో అభ్యంతరాలు ఉంటే నేరుగా మీరు సాంస్కృతిక శాఖ ఇప్పుడు మన జూపల్లి కృష్ణారావు గారికి మీ అభ్యంతరాలు ఇవ్వచ్చు, మీ సూచనలు ఇవ్వచ్చు. లేదంటే నేరుగా ముఖ్యమంత్రి గారిని కలుస్తా అంటే వారి పిఎస్తో నేను ఏర్పాటు చేస్తా, మీరు కలిసి చెప్పండి, ఇదిగో ఇక్కడ ఇట్లా బాగలేదు ఇట్లా బాగుందని చెప్పండి. కానీ ఇవాళ తాను గౌరవించిన దాన్ని అగౌరవపరచకండి. ముఖ్యమంత్రిగా కాబట్టి ఎందుకు అనవసరమైన చేస్తుంది. ఎస్, మన కళాకారుల్లో నేను రసమయ్య కంటే గొప్ప కాదు, రసమయ్య కంటే గొప్ప పాటగాడు ఉండాలని నేను అంగీకరించా నా దృష్టిలో. ఎందుకంటే తన రక్తాన్ని పెట్టిండు తెలంగాణ కొరకు. నాకు తెలుసు ఆయన ఏ స్థాయిలో ఇప్పుడు ఉన్నాడు ఏదనే విషయం పక్కన పెట్టండి నేను. ఎందుకంటే జేఏసీలో ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు ఉండేనో అవి చెప్పుకోలేడు తను కూడా. నాకు తెలుసు అంత శ్రమ కోర్చి పాడిండు. ఆయన పాటను నేను ఎట్లా గౌరవపరుస్తా? నేను పెద్ద లెజెండరీ సింగర్ ఉండొచ్చు కాక, నాకు శంకర్ మహాదేవన్ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, రసమయ్యతోని పాడిపియాలని అందశ్రీ అయితే నేను కొట్లాడి రసమైన తీసుకొచ్చి పాడిపిద్దాం. ఇప్పుడు కీరవాణి నాకు కావాలన్నాడు. రసమైని కాదు, అందశ్రీని ఒప్పించగల నేర్పరితనం ఎవరికి లేదు. ఆయన ఒక పాట అనుకున్నప్పుడు మైండ్ లో పాడాలని ఆ స్థాయిలో నేను ఆలోచన కూడా లేదు. ఒక పాట గొప్పగా రావాలి, గొప్పగా వర్ధిల్లాలని ఉంటది. కానీ ఆబ్జెక్షన్ అంతా కీరవాణి పాడిన చేస్తున్నందుకు ఎవరికీ ఆబ్జెక్షన్ లేదు. కానీ ఇక్కడ లేనే లేరు అన్నదానికి మాత్రమే మేము దాని మీద ఆబ్జెక్షన్ చెప్పినాము అందశ్రీ గారి పట్ల తప్ప మాకేముంటే చెప్పు. ఇలా ఒక మాట ఆ లెక్కకు వస్తే నాకు సంబంధమే లేదు రేవంత్ రెడ్డి అందశ్రీ ఇష్టమని చెప్పాడు. ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర గీతంలో సంబంధం లేదనే మాట మాట్లాడవచ్చునా? 100% అట్లా కాదు. ఆ పాట విషయంలో డిస్క్రిప్షన్ అంతా కూడా అందశ్రీ గారికి ఇచ్చినాము. వారు చేతికి పాటనిస్తాడు, దాని రాష్ట్ర గీతంగా అంగీకరిస్తాం. క్యాబినెట్ అది డిసిషన్ అయింది. రేపు 2వ తారీఖు డిక్లేర్ చేస్తామని చెప్పి కానీ పాటకు నాకు సంబంధం లేదు అనలే రసమయ్య గారు. దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఇక కొన్ని అనుకూలమైన మీడియా ఉన్నాయి, వ్యతిరేక మీడియా ఉన్నాయి, నడుస్తా ఉన్నాయి. కానీ మీరు కూడా ఇప్పుడు నేనేమంటున్నా, రసమయ్య గారు
లేకపోతే నాకు తెలిసిన కిషోర్ నయనాల కిషోర్ లేకపోతే మిట్టపల్లిలో లేకపోతే చరణార్జును మీరందరూ ఎవ్వరు కూడా ఎవరికంటే తక్కువ లేని తీసుకోరు. మీరు తెలంగాణ కొరకు నెత్తురు చిందించినట్టుగా చెమట కాల్చిన మీ శ్రమను కాంగ్రెస్ పార్టీ దయాకర్ రేవంత్ రెడ్డి గారు ఎవరు కూడా తక్కువ చూడరు. కానీ ఇక్కడ అందశ్రీ యొక్క ఆత్మగౌరవాన్ని కూడా చూడండి అని చెప్పి మీ టెంటివ్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకోటి కీరవాణి గారు కూడా అందరి పట్ల తెలంగాణ కవులు చెప్పు లాస్ట్ చెప్పు చెప్తా మీరు మాట్లాడుతున్నారు. ఎవరు ఒక్కొక్క పాటకు ఒక అట్లా అనుకుంటే ఎంకన్నా తెలంగాణ పాటలు అద్భుతమైన పాటలు తీసుకొచ్చి అద్భుతం. గోరటెంకన పాట గొప్పగా గోరటెంకన గదరనేం తక్కువైంది, గోరటెంకనేం తక్కువైంది. అసలు విశ్వ బాహుకులు వాళ్ళు. నేను ఏమంటాను, ఏ పాటను చిన్న చూడాల్సిన అవసరం లేదు. గట్టి పోసను కూడా గడ్డపారలాగా ముద్దాడుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళం మనం. కాబట్టి నేను దయచేసి పాటలను కవులను తక్కువ చేసి ఎక్కడ మాట్లాడతలేం. తక్కువ చేసి మాట్లాడింది అందశ్రీ లాంటి వ్యక్తికి అది తగదు అని చెప్తున్నాం అంతే. కానీ ఏ పార్టీ మీతో 2వ తారీఖు తర్వాత వస్తాడు. సెకండ్ తర్వాత మీతో అందశ్రీతో డిబేట్ పెట్టించే బాధ్యత అద్దంకి దయాకర్ గారు తీసుకున్నారు. ఆ బాధ్యతను అద్దంకి దయాకర్ పైన పెడదాం. అసలు ఏం జరిగింది ఆ పాట మీద మనమే టీవీలోనే తేలుద్దాం. అద్దంకి దయాకర్ అందశ్రీ రసమై బాలకిషన్లతో ఆ డిబేట్ పెట్టి సెకండ్ తర్వాత తేలుద్దాం.